ఇదే విషయంపై మరోసారి పిడుగు కృష్ణ ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన సూర సమ్య గారు చెప్పినట్టుగా నారాయణ గారు చెప్పినట్టుగా నారాయణ గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన నీటి ఎద్దడి లేకుండా చూసుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్తున్నారు. సమ్య గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అందుబాటుకు వచ్చింది, ప్రతి ఒక్కరికి ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా మా ప్రభుత్వం ఇలా చేసింది. కానీ వాస్తవానికి చూస్తే మాత్రం గోడారి మాత్రం ఎడారిగా మారిన వాస్తవం ఉన్నది. 150 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదో దాని విషయంలో ఇప్పటికీ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టారు. అది అనివార్య కారణాల వల్ల 11 గంటలకు పెట్టవలసిన ఏదైతే పవర్ పాయింట్ ప్రాజెక్టు ఉందో అది 3 గంటలకు పోస్ట్పోన్ అయింది. కాబట్టి దాని మీద ఇంకొక ఆ కమిషన్ పెట్టారు. అంటే ఇప్పుడు అదైతే విచారణ కమిటీ కూడా దాని మీద ఒక నివేదిక సమర్పించింది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ తెలంగాణకు మాత్రం సుక్క నీరు అందలేదు అని ఏదైతే భావన వస్తుందో దీని మీద బీజేపీ నాయకులుగా మీరేమంటారండి? నమస్కారం అండి. టీవీ యజమాన్యానికి మంచి ప్రోగ్రాం పెట్టారు మీరు. నా తోటి మిత్రుడు నారాయణ గారికి, సూర సమ్మన్న గారికి, శంకర్ గౌడ్ అన్న గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ కుటుంబ ధనార్జన కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కట్టినాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ ఉండకపోవడానికి కారణము ఆ బ్రిడ్జ్ కాదా? ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వల్లనే కదా గోదావరిలో నీళ్ళు ఆపితే అది మేడిగడ్డ కూలిపోతుందనే ఉద్దేశం కొద్దీ వాస్తవానికి వాటర్ అనేది ఆపకుండా వదిలేసిళ్ళు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కుటుంబం ఆ ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్టు వలన రైతులు లాభం పడలేదు, ఎవరు లాభపడలే. ఉల్టా పంపింగ్ చేయడం వల్ల కోట్ల కొద్ది తెలంగాణ ప్రజలు పన్నుల రూపంగా కట్టిన డబ్బులు ఆ డబ్బులు ఇష్టం వచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టి తెలంగాణను ఇవాళ అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ పార్టీ. అంతేకాదు గంగలో నీరు ఇనుకుపోయేదానికి కారణం లోపడిపోయేదానికి కారణం కూడా ఇష్టారాజ్యంగా ఉసుక అమ్ముకున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా. ఇప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ధనార్జనగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా ఉసుక అమ్ముతున్నారు. ఇది ఏంటంటే ఈ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళకు పైసలు కావాలి, అడ్డగలో దోసుకుంటున్నారు తప్ప ఏం లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నో కోట్లు అవుతుంది అన్నారు. అన్ని రూపాయలు పెట్టి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సక్సెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వర్షాలు వస్తాయి జూన్ జూలైలో, మళ్ళీ అప్పుడు నీళ్ళు ఆపుతారా? అప్పుడు ఇంత లోపల రిపేర్ చేస్తే బాగుంటది. అంటే ఇది కేసీఆర్ కు క్రెడిట్ దక్కుతుంది అని చెప్పి కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ ఏం చేస్తుందంటే అది రిపేర్ చేస్తలేదు. వాస్తవానికి ఏంటంటే దీని వలన ఈ ప్రాజెక్టుల వలన అడ్డగోలుగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు వాస్తవానికి 6 గ్యారంటీలు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా సక్సెస్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా కాంగ్రెస్ దగ్గర కూడా బడ్జెట్ లేవు, పైసలు లేవు. ఇప్పుడు 6 గ్యారంటీలు కూడా ఎత్తేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ఇప్పుడు అటు చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు రేపు జూన్ జూలైలో వర్షాలకు కూడా నీళ్ళు ఆపరు. వాస్తవానికి తాగదందుకు కూడా నీళ్లు లేకుండా అయిపోయింది. ఇప్పుడు గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా మంచినీటి సౌకర్యం కూడా లేదు. దినం తప్పించి దినము 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. వాస్తవానికి పడవల పోటీ పెట్టింది వాస్తవమే. కాకపోతే ఏంటంటే అది అంత లోపలనే కుంగిపోయింది కదా. ఇప్పుడు నీళ్ళున్నమాట వాస్తవమే, కుంగిపోయింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ కదా, కేసీఆరే. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం తెలంగాణను మనం కోలుకోకుండా చేసిందంటే టిఆర్ఎస్ పార్టీ. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం శంకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ టీఆర్ఎస్డి రాష్ట్ర నాయకులు అయినటువంటి శంకర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్